ఈ పిల్ల ఉంటదండి, ఈ పిల్ల ఎప్పుడు సతాయిస్తా ఉంటది, గిచ్చుతా ఉంటది ఎర్రగా అయిపోయి. నేను గిచ్చినా? నేను ఇప్పుడు చూడంగానే మా కృష్ణ అమీర్పేట అంత నచ్చలేదు. ఫ్లైట్ లో అయితే చాలా నచ్చదు. మీరు ఒకసారి ఫ్లైట్ ఇక్కడికి రండి. మీరు ఇంకా ఇండియాలో అనుకోరు, అసలు ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. అయినా చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. నీ ఛానల్ నేను మీ క్లాస్కి రావాలా రేపటి? మీ క్లాస్ లో నీ పక్కన వచ్చినా? నేను గిచ్చాడు. ఏడ గిచ్చినా? నువ్వే గిచ్చినావు. అగో కొడుతుంది, గుర్తుంది. అయ్యా, నేను ఇది పోలీసులకి చూపించేస్తా. ఎప్పుడైనా ఏదైనా వీడియోలో చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఇదే వీడియో చూపించేస్తా. ఆగన్నా, ఇదే వీడియోలో చూపించేస్తా. నువ్వు నన్ను కొట్టినట్టు, ఇక ఇచ్చినట్టు, ఇంకోటి ఇక్కడ గొంతులో కూడా కొట్టినావు అన్నీ చూపిస్తా. ఆడియన్స్ అంటున్నా, ఏమంటారు, గైస్, సబ్స్క్రైబర్స్, వాళ్ళకి చెప్తా నన్ను కొట్టింది, గిచ్చింది. సబ్స్క్రైబర్ what is subscribe? Like ఇగో గిచ్చేసింది. ఎవరికి తెలియకుండా గిచ్చేస్తుంది. దొంగ ఉంది. వాళ్ళందరూ అనుకుంటారు నేనే గిచ్చుతున్నాను అని. ఒక చూడ గిచ్చింది. అగో మళ్ళీ గిచ్చింది. ఏంటంటే కెమెరాలు కింద కనిపించట్లేదు కదా అని చెప్పి మెల్లకి చేయి కింద పెట్టి గిచ్చుతున్నాం. అది వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు. చూసినా మెల్ల గిచ్చుతుంది కిందకి వెళ్ళి. సరే గిచ్చు, నేను కూడా గట్టి గిచ్చుతాం. మళ్ళీ నీ ఇష్టం. నేను కూడా గిచ్చిన ఏమొద్దు కానీ నేను కూడా గట్టి గిచ్చుతాం. మళ్ళీ నువ్వు ఏడుస్తావు. ఏం మీ డాడీకా? మీ డాడీ నిన్నే కొడతాడు. మీ డాడీ కూడా నిన్నే కొడతాడు. చెప్తా, ఇవన్నీ చూపిస్తా. మీ డాడీకి ఫుల్ సతాయిస్తుంది అని చెప్తా. ఇచ్చిందంతా చెప్తా, సతాయిచ్చిందంతా చెప్తా. లెట్స్ గో టుగెదర్. నేను మీ క్లాస్కి రావాలా రేపటి నుంచి? మళ్ళీ మీ క్లాస్లో నీ పక్కన వచ్చి కూర్చోవాలా? బస్సు పొద్దుగాల ఎక్కుతాం. ఎన్నింటికి? నన్ను కూడానా? ఇద్దరిని కూడా? ఇద్దరం కలిసి పోదామా? స్కూల్ డ్రెస్ ఉందా మరి నీకు? నాకు మరి నువ్వు కొనియావా నాకు? మంచిగా ఇటు చూడు, మంచిగా చెప్పు. సరే నేను కొనుక్కుంటా. మరి రోజు నన్ను డ్రాప్ చేస్తారా? ఎంత స్కూల్ డ్రెస్? $35. నాకు నా దగ్గర $100 కన్నా పైన ఉంటుంది. ప్యాంటా? ప్యాంట్ $100? 300 ఉంటాయి ప్యాంట్. $300? నీ సైజ్ అయితే. నా సైజా? నేను చిన్ననే ఉన్నాగా. మంచి. నీదెంత? నాదైతే జస్ట్ $10. నీ $10, నా $300? ఏంటి అట్లా? సరే షర్ట్ నీది $3,500. $3,500,000? అంటే ఎంత తెలుసా? సరే షర్ట్ 35, ప్యాంట్ 100. ఓకేనా? నా దగ్గర $20 ఉన్నాయి. మిగతా డాడీని అడిగి తీసుకున్నాను. కాదు, నేను మర్చిపోయాను. షర్ట్ $10, ప్యాంట్ $10. నాకు కూడా? నీకు? నాకు కూడా 10. మరి ఇలాక 100 అన్నా? మర్చిపోయాను. $10, $20. షూస్ నాకు ఉన్నాయి, నాకు తీసుకుంటాను కాబట్టి నాకు 20 అనుకుంటా. నీకైతే 40. నాకు 40 షూస్కి, 10 షర్ట్కి, 10 ప్యాంట్కి, మొత్తం కలిపి ఎంత? సాక్స్ కూడా కావాలి. సాక్స్ ఉంది నా దగ్గర. కాదు, ఇప్పుడు 40 షూస్కి, 10 ఇటును, 10 షర్ట్కి, 10 ప్యాంట్కి, అప్పుడు మొత్తం ఎంత?
60 నీ దగ్గర ఏమన్నా గిఫ్ట్స్ ఉన్నాయా? 60 ఉన్నాయి. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఎందుకు గిఫ్ట్? అయితే 60 ఉన్నాయి కదా, అప్పుడు నా దగ్గర $20 ఉన్నాయి. మిగతా $40 డాడీ దగ్గర నుంచి తీసుకున్నామా? మీ డాడీ దగ్గర నుంచి తీసుకున్నాం. ఎందుకు వద్దా? మేము మళ్ళీ ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, నువ్వు మీ డాడీకి ఇచ్చేస్తా. ఓకేనా? ఇటు చూడు. సరేలే, మా మమ్మీని అడిగి తీసుకుంటా. అయితే ఇంకా మొత్తం షర్ట్ ప్యాంట్ షూస్ కొనుక్కున్నాక కలిసి వెళ్దాం ఇద్దరం స్కూల్కి. చెప్పు, ఇటు అటెండ్ చేస్తావు. ఎప్పుడు ఏ టైంకి వెళ్దాం? ఇటు చూడు, నువ్వు ఇటు చెప్పు, ఆడియన్స్కి చెప్పు. అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలా ఉండాలంటే ఇట్టేసుకోవాలి. ఎట్లా ముందుగా? ఇట్లా వేసుకుంటా. అట్లా వేసుకుంటే ఈ కన్ను కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఇది ఒక కన్ను కనిపించడానికి అట్లా పెట్టుకోవాలా? ఓకే, అట్లా పెట్టుకున్న తర్వాత నువ్వు చిన్నపిల్లలా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్. తర్వాత నువ్వు ఆడియన్స్ వాళ్ళకి తెలియకోకుండా తెలియకుండా నువ్వు మోకాలు విన్నాడు వాళ్ళు. ఓకే, ఎందుకు? ఎందుకంటే మళ్ళీ నువ్వు చిన్నపిల్లలా ఉంటారు కదా. మోకాలు కట్టేసి ఇట్లా దారంతో కట్టేస్తాం. ఇది దాకా ఇట్లా కట్టేసి దీనికి షూ వేద్దాం. దీనికి షూ వేసి ఈ రెండు ఇట్లా కట్టేసి ఈడ షూ వేసి నడుచుకుంటూ వస్తాను నీతో. మీ డాడీ కార్లో బస్సులో ఎక్కుదాము. తర్వాత క్లాస్ ఎట్లా ఫాస్ట్గా వెళ్ళాలా? అంటే పొద్దున్న ఎర్లీగా వెళ్ళాలా? మిడ్ నైట్ అయితే పొద్దుగాల ఏడికి స్కూల్కి వెళ్ళాలి. సరే, కింద కూర్చో. సరే, అయితే ఇప్పుడు నీ క్లాస్లోకి వచ్చి కూర్చుందాం మనం. స్కూల్ స్టార్ట్ అయినాక నువ్వు నేను కలిసి ఒకటే క్లాస్లో కూర్చున్నావా? నేను కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు మళ్ళీ చదువుదామని మా మమ్మీ ఫెయిర్ అయినా అని చెప్పి ఫస్ట్ నుంచి చదవబడుతుంది. ఏ ఉట్టికి కాదు, నిజంగా మీ స్కూల్లో జాయిన్ అయిపోయినా. ఏంటి అది? ఈస్టర్ ఎగ్సా? అవే కదా. రియల్ ఎగ్సా? మీద ఇంట్లో నీకు కావాలా? ఎందుకు తింటావా? అది తీసుకో. ఈస్టర్ ఎగ్స్ అంటే ఏం తెలుసా? ఏంటి? అలా చాక్లెట్ వస్తాయి ఈస్టర్ ఎగ్స్. డిఫికల్టీస్. Did you see or not? Rama is not putting his hand on Sita. అయితే మేము ఇద్దరము స్కూల్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. డాడీకి ఐస్ క్రీమ్ తింటావా? జ్యూస్ తాగుతావా? థమ్స్అప్ తాగుతావా? లెమన్ తాగుతావా? తాగుతావా? లెమన్ జ్యూస్ గ్లాస్లో నీకు ఏ సినిమా ఇష్టము? మంచిగా చెప్పు. యూట్యూబ్లో నీకు ఫాలోవర్స్ పెరుగుతారు, స్కూల్లో కూడా గుర్తుపడతారు ఫ్యాన్స్. హాయ్ గైస్, వాట్సాప్? I came to United States. I'm going Hi to guys, my name is Purvansha. Introduce yourself. చెప్పు My మంచిగా. name is Purvansha. I like the cinema name. Some people know Telugu. Comment. అదే కానీ పోయి ఒక్క నిమిషం ఆగు. చెప్పు. Comment. I know Telugu. Please write your name also. And do you like this video? First, you subscribe and like. Do you want to see a video? Come on, let's start the video. నేను చెప్పినట్టు చెప్పు, ఓకేనా? నేను హెల్ప్ చేస్తాను. మంచిగా కూర్చుంటే చెప్తా. మంచిగా కూర్చుంటలేదు. సరే, మంచిగా కూర్చో. చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నేను చెప్పాలి. అర్థం చూసి రాకుండా చెప్తా, ఓకేనా? సో కూల్. ఇంకా మంచి ఫీల్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్? చెప్పాలి ఏంటి? It's lemon juice. Lemon juice. You have a sip.
let me know, let everyone know that did you like it or no. Pour some water. No. I'm just saying you that taste it, have a sip and let them know that how it tastes. It's beautiful, it's handsome. No, It's gorgeous. I like that. You like it? You should say that how is the taste? The taste is So when it comes to food, you should so say tasty. delicious. It's not delicious. Food ఏదైనా తింటావు కదా దాన్ని డెలిషియస్ అంటాం. డ్రింక్ Delicious. No, it's not a food. It's a drinks. Energy drinks or anything. Chill. Maybe I Cool drinks. అన్నా డ్రింక్స్ ఏమంటాము? don't speak English. Okay, whatever you like. Like it's awesome. Yeah. It tastes good. So It's mind blowing. It's fantastic. Something like that. Okay. So then, when did you came to United States? When did you came to America? First time? Do you know Telugu? Speak with me Telugu. You can speak in Telugu. You can speak in Telugu, English, whatever you like. But it's up to you. No Hi problem. guys. Okay. మీకైతే నేను అమెరికా వచ్చేసాను తెలుసు కదా. Mm. నేను అమెరికాలో ఏమేమి ఉంటాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. Mm. చాలా వరకు నేను వీడియోలో పెడతాను, మీకు రోజు చూస్తూ ఉండండి. మీకు ఏమన్నా కొత్తగా కనిపిస్తే అవి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, Mm. అన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, very good. Next. నేను చాలా వరకు ఇండియాలో ఉంటాను, అన్ని ఇండియా వాళ్ళందరికీ తెలుసు. Mm. ఇది నేను ఇండియాలో నుంచి అమెరికా వచ్చానని ఎవరికైతే తెలియదో ఈ వీడియోని చూడండి. Okay. So basically నీకు యూఎస్ వచ్చిన తర్వాత how was your experience like in the airport? Did you like it so far? నాకైతే ఎయిర్పోర్ట్లో అంత నచ్చలేదు, ఫ్లైట్లో అయితే చాలా నచ్చింది. మీరు ఒకసారి ఫ్లైట్ ఇక్కడికి రండి, మీరు ఇంకా ఇండియాలో అనుకోరు, అసలు ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ అంత బాగుంది. అంటే ఏదైనా ఒక విషయం చెప్పు, ఏది అంత బాగా నచ్చింది నీకు? నాకైతే ఇండియాలో ఇట్లా బాల్ బెలూన్స్ ఉండవు కదా, ఏది? ఇట్లా బాల్ బెలూన్స్ బార్ బెలూన్సా? ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి కదా, అవి అయితే ఇండియాలో ఉండవు కదా, ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరు ఎక్కడన్నా చూడండి, అడిగి చూడండి, ఉంటే కానీ చెప్పండి, కామెంట్ చేయండి, కామెంట్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యు నెక్స్ట్ టైం. ఇంకా అయిపోలేదు. యూఎస్కి వచ్చినావు, దాని తర్వాత నీకు ఏది నచ్చిందో చెప్పాలి. ఇప్పుడు గిచ్చుతుంది కింద గిచ్చుతుంది. అయితే ఒక్కటి చెప్పు, ఇప్పుడు యూఎస్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మీ డాడీని చూసినావు కదా, అప్పుడు నీకేమనిపించింది? నాకైతే చాలా, మా డాడీని నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. అప్పుడు చూడంగానే నేనైతే డాడీ అనేసా. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా డాడీ ఒక చోటుకి ఎక్కడికి వెళ్ళాడు, కొంతసేపు 1 minute తిరిగి వచ్చేస్తారు అనుకుంటా. మా చెల్లి పిలుస్తుంది డాడీ అని, ఇట్లా లెఫ్ట్ తిరిగే వరకు పిలుస్తానే ఉంది. ఓకే, తర్వాత మీ డాడీ కార్ ఎక్కినావా? తర్వాత ఇంటికి వచ్చినావా? తర్వాత వచ్చేసినాక ఈ డాడీ అట్లా పరిగెత్తుకున్నాడు. ఓకే, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? బాగుందా? ఇట్లా నాకైతే ఫస్ట్ టైం కాల్ పెట్టినప్పుడు బాగా చల్లగా ఉంది. ఎక్కడ? ఇంట్లో? ఫ్లోర్ మీద. ఓకే. నేను చాలాసేపు చెప్పలేసుకున్నాను. అయితే నువ్వు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి బయట ఫ్రెండ్స్ని కలవడానికి ట్రై చేసినావు, తర్వాత భయం వేసింది, ఏడ్చినావు. అది ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఏమైందా చెప్పు. నువ్వు చెప్పు, నాకు తెలియదు కదా. యూ ఫెల్ట్ ఇట్ రైట్? You should explain. You can explain it properly. You can explain. You know the feeling. I don't know. No, you can. I don't Come know. on, you can do it. చెప్పు. లైక్ నువ్వు వాళ్ళని అప్రోచ్ అయినా ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడారా? అసలు నాకు ఫస్ట్లో ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఇప్పుడైతే చాలా వచ్చేసింది. Yeah, you are speaking very good English. I like the accent. So వాళ్ళకు కూడా చెప్పు ఎట్లా అనిపించింది. మీరు కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే
తీసుకోవచ్చు. ఫోన్ నెంబర్, మమ్మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పు. ఫోన్ పే పాస్వర్డ్లు అవన్నీ చెప్పు. అకౌంట్లో బ్యాలెన్స్ చెప్పొద్దు. సరే అడ్రస్ చెప్పొద్దు కానీ వదిలేసి కట్ చేద్దాం మనం ఎడిటింగ్ అలాగే తెలియదు కానీ. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చింది కదా నీకు, ఫస్ట్లో వచ్చేది కాదు. నీ ఫ్రెండ్స్ అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా కదా, అది సిప్పు తాగు, కలిసిపోయింటావు. ఒక సిప్పు తాగు, తాగు ఒక సిప్పు తాగు. నేను టైప్ చేయనా? పెట్టు చూస్తా ఫస్ట్ కానీ ఏంటి అయితే ఏమన్నారు వాళ్ళు ఆ రోజు నువ్వు మాట్లాడితే? ఫస్ట్ డే బాగానే ఉంది, సెకండ్ డే ఎవరు అబ్బాయి పేరు ఉమ్మ సాయ నన్ను బాగా ఏడిపించేవాడు ఫస్ట్ లో. ఇక్కడ స్కూల్లోనా ఇక్కడ మసాయ పక్క అమెరికన్ అంటాడు. ఓకే మీ స్కూల్లోనా? మా స్కూల్లో ఏమన్నాడు? నన్ను ఒకరోజు లెఫ్ట్ రైట్ నీ మీద కొట్టాడు, ఇట్లా కిక్ చేశాడు. అవునా? స్కూల్లో ఇక్కడ మీ టీచర్కి చెప్పలే? నేను టీచర్ చెప్తాం అనుకున్నా. ఇంకా కొన్ని రోజుల తర్వాత నన్ను సీట్ మార్చింది. ఇంకా నాకు ప్రశాంతంగా ఉన్నది. అచ్చా, టీచర్కి చెప్తే సీట్ మార్చేసిందా? కాదు, టీచర్ చూసి మార్చింది. ఓకే ఓకే, చెప్పాలి ఎట్లా అంటే ఏమైనా ఉంటే టీచర్కి చెప్పేసి. దాని తర్వాత మెల్లిగా ఇంగ్లీష్ వచ్చిందా నీకు? అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఫ్రెండ్స్ అయ్యారు కింద, ఏమంటారు? ఇప్పుడు మంచిగా ఉంటారా నీతో? నువ్వు కూడా మంచిగా ఉంటున్నావా? వాళ్ళు ఎవరైతే నాతో మంచుకుంటారో నేను వాళ్ళతో మంచుకుంటాను. ఎవరైతే నాతో బ్యాడ్ ఉంటారో నేను కూడా వాళ్ళతో బ్యాడ్ ఉంటాను. తగ్గేది లేదన్నా? కాదు, నేను ఇంకొక రోజు బస్లో వస్తుంటే అబ్బాయి పేరు దౌషిక్ జైమది. దౌషిక్ జైమది. ఓకే, కౌశిక్ జైమది. ఉమ్మొస్తాడు ఎవరి మీద? నా మీద, ఫేస్ మీద. నాకు బాగా కోపం వచ్చేసి నేను ఒక్కటేసా చంప మీద. అంతే, బరాబర్. నెట్టేసేయాలి. ఇంకా ఏడ్చుకుంటా. వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు, బస్ డ్రైవర్ చెప్పాడు, నువ్వు ఇట్లా దౌషిక్ జయమాదికి చెప్పాడు, నన్ను కూడా అట్లా కొట్టొద్దని. ఓకే, కోపం వస్తే మళ్ళీ వాళ్ళు అట్లా చేయడం తప్పు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా టీచర్ ఉండరా మీ బస్? ఫస్ట్ 2 times చేసాడు, వదిలేసాడు. థర్డ్ టైం బాగా కూసాడు. నాకు బాగా కోపం వచ్చేసి ఒకటేసా. డ్రైవర్ కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు నేను ఇట్ట కొట్టాను. అప్పుడు బస్ డ్రైవర్ ఎందుకు కొట్టావని అంటే నేను చెప్పాను హీ స్టార్ట్ లైక్ దిస్ అని చెప్తే డోంట్ డూ లైక్ దాట్ అని ఆ బైక్ చెప్పాను. ఇప్పుడు ఎట్లా అమెరికా నచ్చిందా నీకు ఇండియా నచ్చిందా? ఫైనల్ ఒకటి చెప్పేసి ఏమన్నా వాళ్ళందరికీ చెప్పేసి. ఫైనల్ గా నాకు అమెరికా నచ్చింది, ఇండియా అయితే ఇంకా నచ్చింది. అమీర్పేట నేను పడేస్తా. ఎందుకు వద్దా నీకు? కాదు, ఒకసారి నువ్వు కూల్ వస్తుందా? ఉంది. సరే కానీ నీకు అమెరికా నచ్చిందా, అమీర్పేట నచ్చిందా, యుఎస్ నచ్చిందా? అమీర్పేట అంటే వాళ్ళు లోపల మా కృష్ణ అమీర్పేట. అమెరికానా అమీర్పేట? అమెరికా ఏం నచ్చింది? అమెరికేటా అమీర్పేట? అమీర్పేట నచ్చిందా నీకు? అమెరికా ఎందుకు నచ్చింది? ఎందుకంటే అమెరికా. ఇండియా నచ్చలేదా? ఇప్పుడు ఇండియాకు పోవా నువ్వు ఇక? ఎప్పుడు? అప్పుడప్పుడు అంటే ఈసారి లేకపోతావా? ఇద్దాం మా అమ్మ పోతుంది, తినిపించేద్దాం ఇద్దరు వెళ్ళి. మీ నాన్న వేసి పెడతా, మీ చెల్ల, మీ మమ్మీ, మీ డాడీ ముగ్గురు ఉంటారు, వాళ్ళు నేనైతే అక్కడ ఉంటా. అప్పుడప్పుడు మా
నిన్న ఫోన్లోనా? ఫోన్ కాదు, అప్పుడప్పుడు రియల్ గా కొన్ని రోజులు మమ్మీ ఉంటే వెళ్తే చాలు ఇంకా. నువ్వు అక్కడే ఉంటావు ఇంకా? ఇక్కడ అవసరం లేదా నీకు? డాడీ మమ్మీ చెల్లి ఎవరు అవసరం లేదా? నాకు వాళ్ళు కావాలి, కొన్ని రోజులు ఉన్నది. అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తే చాలా చాలు. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర భలే హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతా. అయ్యా అన్నా ఏందన్నా ఇది రాగలనా? పాపం చూడు మీరు లేకుండా ఆరామ్సే ఉంటా అంటుంది. అంతే అంటావా? మరి వాళ్ళు ఉండలేరుగా? వాళ్ళు ఉండలేరుగా అప్పుడు మీ డాడీ మీరు లేకుండా? మీ మమ్మీ ఉండలేరుగా నువ్వు లేకుండా? మా మమ్మీ ఉండదు, ఇంకా నేను అల్లరి ఉండదు. కాకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే మీ మమ్మీ మీ డాడీ అన్నీ మీ చెల్లెకే కొనిస్తారు. కొత్త కొత్త అన్ని బుక్స్, బట్టలు, టాయ్స్, గేమ్స్ అన్నీ మీ చెల్లెకే. నీకేం లేదు. అప్పుడు ఇక్కడ కార్లో తిప్పుతారు, మొత్తం సినిమాకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, అన్నీ ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ నీకు పంచి అలా నాక ఏడిస్తాం, ముఖం మీద ఇస్తావా? కొట్టుకుంటూ చెప్పు, ఇప్పుడు చెప్పు. గిచ్చుతుంది చూపి చేసిన వాళ్ళందరికీ తెలుసు. గైస్ మీరు ఎన్నిసార్లు చూసిరో ఏమైనా ఇచ్చడము కామెంట్ చేయండి, కొట్టింది కూడా కామెంట్ చేయండి. అది డైరెక్ట్ వాళ్ళ డాడీకి షేర్ కొట్టారు. డైరెక్ట్ నేను కూడా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు కంప్లైంట్ రైజ్ అయిపోయింది. లేదు మీరైతే ఎట్లయినా చూసిరు కదా వీడియోలో, చూసి దాని తర్వాత కామెంట్ చేయండి ఎన్నిసార్లు ఇచ్చిందో. 5 అయితే 5, 6 అయితే 6. అంతే వాళ్ళ డాడీ ఉంటుంది కింద, మెయిల్ ఐడి ట్యాగ్ చేస్తా. వాళ్ళ డాడీ షేర్ కొట్టుంది. వాళ్ళ డాడీ ఆమెని ఏం చేయాలని చేస్తాడు. నేను కూడా పోలీసు వాళ్ళకి ఆ క్లిప్ కట్ చేసి పెడతాను. ఏమంటావు? వెళ్ళా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదా. గుడ్డు కూర అమ్మ అది ఎప్పుడున్నా అమ్మా? రైట్, బాయ్ చెప్పు, బాయ్. ఓకే guys, we'll see you then. Keep watching our channel, subscribe, share, comment, like. You do subscribe only and do so many videos. I'm gonna do more videos. Please do share, subscribe my channel and do share and subscribe, like for my channel. For my channel. For my channel. For my channel. This is na video. I'm gonna upload this on my channel, not in your channel. Because నీకు ఓకే కదా? With your consent, I'm gonna post this in my. No? Why? Why? అయితే నేను కట్ చేసి నాన్న పెట్టుకుంటా. ఓకేనా? నేను పెట్టుకుంటా, నేను కట్ చేసి. ఎందుకు నీ పెట్టొద్దా? నేను పెట్టొద్దా? You'll get famous and you'll get more subscribers from my channel. నా సబ్స్క్రైబర్స్ అందరు నీ ఛానల్కి వచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవుతారు కదా? అప్పుడైతే నా ఛానల్లో పెడతానే కదా. ఇప్పుడు నీ ఛానల్లో 50 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకో, ఎగ్జాంపుల్ 50 మందే కొడతారు. అదే నా దాంట్లో 100 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు నా దాంట్లో 100 మెంబర్స్ వచ్చి మళ్ళీ నీ దాంట్లో 50 ఉన్నారు. 100 + 50 150 అవుతారు. అప్పుడు అట్లా ఇప్పుడు నీ దాంట్లో పెడితే ఓన్లీ 50 చూస్తారు, నా దాంట్లో పెడితే 100 చూస్తారు. ఈ పాప ఎవరు అని మళ్ళీ నీ ఛానల్కి వచ్చి వాళ్ళు నీ ఛానల్ వేరే వీడియోస్ చూస్తారు. అదేనా కొలాబరేషన్? నా పేరు పూర్వాంశ. పూర్వాంశ టాక్స్ అని క్లిక్ చేయండి, నా టాక్స్ లోకి వచ్చేస్తారు మీరు. ఓకే, మీరు ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టుకోండి మా పూర్వాంశ టాక్స్ కి. దెన్ ఐఎమ్ డెఫినెట్లీ గోనా అప్లోడ్ దిస్ వీడియో ఆన్ మై ఛానల్. సో కింద నీ ఛానల్ కూడా పెడతా డెఫినెట్లీ, పూర్వాంశ టాక్స్ అని ఉంటుంది, ఆ ఛానల్ పెడతా. అప్పుడు అందరూ ఈ పూర్వాంశ కూడా సపోర్ట్ చేయరు ఫుల్. ఆమెకి ఒక చిన్న కెమెరా కొనిస్తా, ఆమె ఎవ్రీడే వ్లాగ్స్ చేస్తుంది. ఏమంటావు పూర్వాంశ? చెప్పిన అందరికి, అందరు వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు నీ దానికి. ఓకేనా? డన్ కదా? దిస్ ఓకే ఫర్ యూ? నేను అప్లోడ్ చేస్తే నీకు ఓకేనే కదా? ఓకే, డన్. నా ఛానల్ కూడా ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్ 100,000 వస్తే నాకు ఇట్లా యూట్యూబ్ బటన్ వస్తుంది నీకు. కరెక్ట్ చెప్పినావు నువ్వు. అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? కావాలంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ని తీసేసుకోండి. మీకు వస్తుంది చెప్తున్నాను. మీకు అంత ఓపిక లేకపోతే చేసుకోమాకండి, నాకేంటి.
బటన్ ఏం చేసుకుంటావు వచ్చిన తర్వాత? అప్పుడు నేను మీకు అందరికి చూపిస్తాను, మీరు నిజమని మీరు కూడా చేస్తారు. ఆ బటన్ ఏం చేసుకుంటావు అని, ఆ బటన్ వచ్చిన తర్వాత ఏం చేస్తావు దాంతో? నేనేం చేయను, కానీ నేను ఎక్కడో చోట పెడతా. ఎక్కడో చోట అంటే బాత్రూంలో పెడతామా? సరే గట్టిగా ఇచ్చింది గైస్. సరే కానీ ఆ బటన్ ఏం చేస్తుంది? అమ్మితే పైసలు వస్తాయి అది? గోల్డ్ అస్సలు రాదు, మనీ అస్సలు రాదు. ఇంకా ఆ బటన్ వల్ల యూజ్ ఏంటి అని? యూజ్ అయితే మనం చాలా రిచ్ మెంబర్. ఎట్లా రిచ్ రిచ్ అయిపోవచ్చా? ఎట్లా ఎట్లా రిచ్ అయిపోవచ్చు? ఆ బట్టన్ ఎవరికన్నా అమ్మామనుకో, గోల్డ్ మనీ ఉండే వాళ్ళకి, వాళ్ళు "వావ్, చాలా బాగుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి" అని మాకు ఇస్తారు. అప్పుడు నేను తెచ్చే దాని మీద పూర్వాంశ టాక్స్ అని ఉంటుంది ఆ బటన్ మీద. అది ఎవరెందుకు కొనుక్కుంటారో, అది నీకు తప్ప ఎవరికి పనికిరాదు. అది ఏం చేసుకుంటారో వాళ్ళు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారా? పూర్వాంశ టాక్స్ అని ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటే తీసుకుంటారు. నీ పేరు ఉంటే ఎందుకు తీసుకుంటారు డబ్బులు ఇచ్చి? నో గైస్. ఏం చెప్పాలా నీకు? అది వచ్చిందనుకో, నీకు డబ్బులు వస్తాయి. యూట్యూబ్ విల్ పే మనీ టు యూ. అర్థమైందా? ఇప్పుడు 10,000 వ్యూస్ లేకపోతే 10,000 సబ్స్క్రైబర్స్, 1 million వ్యూస్ అట్లా వస్తే నీకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది. అదంతా ఉట్టిగే గైస్. చలాక్ మీకు చెప్పొద్దని చెప్పింది. ఎందుకంటే మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అది మీకు తెలిసిందనుకో, అప్పుడు మీకు కూడా డబ్బులు వస్తాయి, కాంపిటీషన్ అవుతారు మీరు కూడా మాకు అని చెప్పొద్దని చెప్పింది పూర్వాంశ. అందుకనే మీకేం చెప్పలేదు. ఓకేనా? మీరు మ్యూట్ చేసుకోండి టైంలో చెప్పిన. కాదు గైస్, నేనంతా దొరికి చెప్తున్నా. మీకు కనుక నిజంగా కాదు నా ఛానల్ని ఫాలో అయిపోయింది. నీ ఛానల్ ఫాలో అయితే పైసలు వస్తాయి వాళ్ళకి. సరే ఇంగ్లీష్లో బాయ్ చెప్పి ఇంకా వెళ్ళిపోదాం మనం. ఇంకా చాలా లేట్ అయిపోయింది, 27 minutes అంటే. పెట్టి చెప్పు బాయ్ బాయ్. మంచిగా చెప్పు. బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. ఆల్ రైట్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికి? నా వీడియో కోసం. నీ వీడియో ఛానల్ పేరేంది? పూర్వాంశ టాక్స్. టాక్స్. నాది? Ni, son los chapas.